బీసీ బిడ్డల ఆత్మగౌరవం జేఎస్పీ, బీసీ రాజ్యం కోసం పుట్టిన జేఎస్పీ. గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, ప్రభుత్వ సలహాదారు కేశవరావు గారికి, హనుమంతరావు గారికి, మంత్రివర్యులందరికీ పేరు పేరున ఈ కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక అభినందనలు. ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారిని నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే పూలే ఒక గొప్ప సంఘ సంస్కరణ. ఒకనాడు అభిజాత్యము అహంకారంతో కొట్టి మిట్లాడుతున్న కరడుగట్టినటువంటి వ్యవస్థను ఎదిరించి ఆయన అంటరానితనానికి, అవినీతికి, అక్రమాలకు, అవిద్యకు, అజ్ఞానానికి, అమాయకత్వానికి, దోపిడీ, పీడన, వివక్షతకు వ్యతిరేకంగా పోరాడి సమాజంలో అనేక మార్పులను ప్రవేశపెట్టడానికి పోరాడినటువంటి మహానుభావుడు జ్యోతిరావు పూలే. ఒకనాడు జ్యోతిరావు పూలే కాలంలో 200 సంవత్సరాల కింద రాజ్యాంగం లేవు, ప్రధానిక హక్కులు లేవు, కుల దాడ్యంతో అంటరానితనం అస్పృశ్యత ఉంటే దాని మీద ఎలాంటి హక్కులు లేనటువంటి ఆ రోజు లోపల కులాలు నిర్మూలించాలని, మనుషులందరూ సమానమని ప్రబోధించి పోరాడినటువంటి గొప్ప వ్యక్తి. అంతేకాదు వేద కులాలకు, అస్పృశ్యులకు, అంటరాని వారికి విద్యకు దూరంగా ఉంచారు, గ్రామాలకు ఇంటికి దూరంగా ఉంచారు. అది వ్యవస్థ సరికాదు, అంటరానితనం నిర్మూలించాలి, వరకట్నం నిర్మూలించాలి, సతీ సహగమనాన్ని నిర్మూలించాలి, మార్కెట్ దోపిడీని అరికట్టాలి. అనేక సమస్యల మీద పోరాడి ఆనాటి రాజుల మీద, బ్రిటిష్ ప్రభుత్వం మీద, జగీర్దారుల మీద పోరాడి అనేక సంస్కరణలు తెచ్చినటువంటి మహానుభావులు మహాత్మా జ్యోతిరావు పూలే. విద్యకే అత్యధిక ప్రాధాన్యత. ప్రతి ఒక్కరు చదువుకోవాలి, చదువు ద్వారానే సమాజంలో మార్పు వస్తుంది, సామాజిక వివక్షత, ఆర్థిక అసమానతలు రూపుమారుతారని దృష్టితోటి విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. ఇప్పుడు కూడా మనం కూడా ఇక్కడ విద్య కోసమే పోరాడుతున్నాం. 50 ఏళ్ళ పోరాటంలో కూడా విద్య హాస్టల్ పెట్టాలి, గురుకులాలు పెట్టాలి, స్కాలర్షిప్లు ఇవ్వాలి, ఫీజు రియంబర్స్మెంట్ పెట్టాలి, ప్రతి ఒక్కరు చదువుకోవాలి. సమాజంలో చదువు ద్వారా మాత్రమే ప్రతి ఒక్కరు కూడా పైకి వస్తారని చెప్పి పోరాడుతున్నటువంటి బీసీ ఉద్యమం ఇక్కడ కొనసాగుతుంది. దాన్ని ముఖ్యమంత్రి గారు గుర్తించారు. ఇదే సందర్భంగా ఇది వేదిక కాదు, కానీ ముఖ్యమంత్రి ఏదన్నా అనుకుంటే ఖచ్చితంగా చేస్తాడు. ఆ డిమాండ్ పెట్టడం లేదు. కానీ ఒకటి హాస్టళ్లకు, గురుకులాలకు ఇంతకుముందు కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. సొంత భవనాలు లేవు, ఆ సొంత భవనాలను నిర్మాణం చేయాలి. అవసరమైతే ఇప్పటికే మేము ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేశాం. అదేవిధంగా పార్లమెంట్లో కూడా మాట్లాడినా. ఎందుకంటే విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ సొంత బిల్డింగ్ నుండి వాళ్ళు చదువుకుంటే మానవ శక్తి వనరులు మరింత వాళ్ళ మేధావి శక్తి వికసించి గొప్ప వాళ్ళు అవుతారు. హాస్టల్లో ఉన్న పిల్లలు ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు చాలామంది ఇంగ్లాండ్, అమెరికా లోపల 40 లక్షల జీతం, 50 లక్షల జీతాలు వచ్చిన ఉన్నారు. కాబట్టి వాళ్ళకి సరైన సౌకర్యాలు కల్పిస్తే వాళ్ళ మానవ మేధస్సు వికసించి గొప్పవాళ్ళు కావడానికి అవకాశం ఉంది. కాబట్టి సొంత భవనాల మీద దృష్టి పెడితే తప్పనిసరి కేంద్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడి ఒత్తిడి తెచ్చి బడ్జెట్ తెస్తాం. అదేవిధంగా అనేక కార్పొరేట్ సంస్థలు కూడా ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారు పిలిపించి మాట్లాడితే అనేక మంది ముందుకు వచ్చి భవనాలు నిర్మించడానికి అవకాశం ఉంటుంది. పర్మనెంట్గా పేరు ఉంటుంది. ఈ భవనం ఎవరు కట్టిందంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు కట్టింది. లేకపోతే రెంటెడ్ బిల్డింగ్లో ఒక్కొక్క రూమ్లో 30 మంది, 40 మంది ఉన్నారు. అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. సొంత బిల్డింగ్లు వెళ్తేనే అది చరిత్ర ఒకటి ఉంటుంది. ఎల్వి మంగళరావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అంబర్పేటలో మేము పోయి అడిగితే ఓ బిల్డింగ్ కట్టాడు. ఇప్పటికీ చెప్పుకుంటారు అంబర్పేట హాస్టల్ జగన్ వెంకటరావు కట్టాడు. ఇప్పుడు కూడా హాస్టల్లో సొంత భవనాలు నిర్మించడానికి ఇది వేదిక కాకపోయినా ఓ మహాత్ముని యొక్క విగ్రహాన్ని చరిత్ర ఉంచేటట్టు నిర్మిస్తున్నాడు. కాబట్టి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. తప్పనిసరి కొన్ని నిర్మాణాత్మకమైనటువంటి చర్యలు, విద్యకు ప్రోత్సహించే చర్యలు తీసుకుంటారని ఆశిస్తూ సెలవు